నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు బాల్యం నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలని తెలియజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. కానీ అది కాకుండా అక్కడ ఉన్న రాజు ఏదైతే ఎవరు ఉంటాడో ఆ రాజు స్వయంగా ఎయిర్పోర్ట్లో వచ్చి శంకర్ దయాళ్ శర్మ గారికి మన రాష్ట్రపతికి తీసుకుపోయాడు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే ప్రోటోకాల్ సిబ్బంది ఉంటుంది కదా, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సార్ ఇది మీ పద్ధతి కాదు, మీరు ఒక రాజు మీ ఇంటికాడ వచ్చిన తర్వాత మీరు స్వాగతం పలకాల, కానీ ఎయిర్పోర్ట్లో మీరు స్వాగతం పలకండి మన దేశంకు హానికరంగా అవుతుందని చెప్పడంతో ఆయన ఏం మాట్లాడలే, రాజు గారు ఏం మాట్లాడలేదు. మరలా శంకర్ దయాళ్ శర్మ కార్లో కూర్చున్న తర్వాత ఆ డ్రైవర్కు పక్కకు పెట్టి స్వయంగా కారు నడిపించుకుంటా ఆయన రాజ్భవన్లో తీసుకుపోయాడు. టూ టైమ్స్ మార్నింగ్, 2 times ఈవినింగ్ పిల్లగాళ్ళకు మన ఇంటికి పోతానికి అది రెక్టిఫై ఇప్పుడే దీనికి మాట్లాడి చేపిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. సిసి రోడ్ గురించి మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఆ 4 లక్షలు ఆల్రెడీ నేను పెట్టాను, శాంక్షన్ లిస్టులో ఉంది. ఆ శాంక్షన్ కాగానే తక్షణమే ఆ సిసి రోడ్ కూడా శాంక్షన్ చేపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ వాటర్ ఫెసిలిటీ ఏదైతే మనం తక్కువ ఉంది అక్కడ మిషన్ భాగంగా వాళ్ళని మాట్లాడి మీకేం తక్కువ ఉంది అది త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పుకుంటూ ఈ పెద్ద ఎత్తున ఈరోజు 723 స్ట్రెంత్ ఉన్న ఏకైక మోడల్ స్కూల్ మన ముతోల్ నియోజకవర్గంలో అతి పెద్ద స్కూల్ ఇది. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ మనం బడుగు బలైన వర్గాల స్టూడెంట్స్, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మన పిల్లగాళ్ళు వాళ్లకు బోధన మంచి ఇచ్చి సంస్కరణ మంచి నేర్పితే వాళ్ళు ఉన్నత శ్రేణిలో పోతారు. ఒకటి ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయ్యాను, మా నియోజకవర్గం బాగుపడాలా, ప్రతి ఇంట్లో ఉద్యోగం రావాలా, అందరు సుఖ సంతోషంతో ఉండాలా, వైద్య విద్య ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్ అవుతానని సర్వముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.